హ్యాపీగా ఉంటున్నారు, నన్ను ఆదరిస్తున్నారు, మరో 5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని కూడా సీఎం రేవంత్ రెడ్డి తన ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మహిళలు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫ్రీ బస్ పెట్టుకున్నాము, తర్వాత 200 యూనిట్లకి కరెంట్ ఇస్తున్నాం అని అంటున్నారు. 2500 ఏది స్కూటీ ఏది కులమంగానం ఏది అది అన్ని ఎడిపోయినాయి సార్. రైతు బంధు ఇయ్యాలా రేపు ఎడిపోయినాయి సార్. ఈ ఫ్రీ బస్ చేసి ఈ ఆటోలకు ఎంత ఇబ్బంది పడుతుంది పాపం. చాలా మంది చచ్చిపోయారు. ఎవరైనా ఆటో కట్టుకున్నా మనిషికి ఒక ఆటో డ్రైవర్కి 10,000 ఇస్తాను. ఏది ఇప్పుడు దాకా దాడి ఉందే? ఆయన చెప్పంగానే అవుతుందా? చేసి తీరాలి. చెప్పేది కాదు మగోడు, చేసి తీరాలి. అయితే వాడు మనిషి, వాడేం మనిషి సార్? ఒక్క మంది ఎంత బాధ. ఈ ఆటో డ్రైవర్ ఎంతమంది చచ్చిపోయారు అనుకుంటున్నావు? ఎంతమంది ఆయన ఒక్కడనే అయితే అవుతుందా? ఎప్పుడైనా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని మంత్రులు కానీ సీఎం రేవంత్ రెడ్డి కలిసే ప్రయత్నం చేసినా కానీ మాకు అపార్ట్మెంట్ ఇస్తారు సార్. వాళ్ళు మంచి వాళ్ళకి ఇయ్యారు కానీ మా ఆటో డ్రైవర్ కి ఇస్తారు. వాళ్ళు అపార్ట్మెంట్ ఇస్తారా? పోయి మీరు ఎవరు అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా మేము చెప్పడం కూడా అవసరం లేదు. ఎవరిని చెప్పిన అబద్ధాలే, అన్ని అబద్ధాలు మూట కట్టుకొని ఇలా అందరికి ఇది ఇస్తున్నా, అది ఇస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా. ఏది సార్? ఏది చెప్పండి సార్. రేషన్ కార్డు మీద సన్న బియ్యం ఇస్తున్నాం అన్నట్టుగా ఏమని ఇస్తుంది సార్? కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తుంది. ఇప్పుడు కొత్త పింఛన్ చేస్తున్నాడు. ఏది కొత్త పింఛన్? ఏది సార్? ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాడు. ఏది సార్? ఒక్కరిని కూడా రాలేదు సార్. వచ్చిందని ఒక్క పథకమను ఒక్కరిని కూడా లేదు సార్. అన్ని అబద్ధాలు మూటలు చేసుకొని ఈ రాష్ట్రానికి అన్ని పరిపాలన కాదు. ఆయన వల్ల కాదు, చేయడం కూడా వేస్తారు. అంటే కేసీఆర్ కూడా 10 సంవత్సరాలు పరిపాలించారు. ఆయన ఏం చేసిండు అని అంటే కేసీఆర్ ఏం చెప్తారు? వాళ్ళు చేసిన పథకం ఈయన చేస్తుంది. ఆయన అది చేసిన పథకమే రైతు భరోసా, మళ్ళా లేడీస్ కి కులం బంగారము, కళ్యాణ లక్ష్మి అన్ని ఆయన చేస్తున్నాయి. ఈయన చేసినది కులం బంగారం ఏది, స్కూటీ ఏది, 2500 ఏది లేడీస్ కి. ఏది సార్? వాడు చెప్పిన పథకాలు ఒక్కడైనా హామీ అమలు చేసిందా? ఒక్కడు కూడా చేయలేదు సార్. అన్ని పదాలు మూట చేసుకొని నడుస్తుండు. ఆయన ఇష్టం వచ్చినట్టు వచ్చిన వాళ్ళకు ఇబ్బంది పెడుతుండు. ఇక ఈ మా వల్ల కాదు సార్. ఆయన మళ్ళీ సీఎం కావాలంటే చాలా కష్టం. ఈ 5 సంవత్సరాలు సీఎం అని తీస్తే వాడే మంచోడు అనుకుంటున్నాను. కేసీఆర్ ఉన్నప్పుడు మీకు కిరాయిలు మంచిగా దొరికినాయి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కిరాయి బాగుండే సార్. సాయంత్రం 3 గంటలకు వచ్చిన 7 రూపాయలు చేసుకొని పోయేటోళ్ళు. పొద్దుకు దాకా తిరిగినా 300 అయితే లేదు సార్. ఫ్రీ బస్ లేదు కాబట్టి. ఫ్రీ బస్ ఎందుకు సార్? అన్ని అబద్ధాలు చెప్పి వచ్చిండు కానీ చేసే పని ఏం లేదు. అబద్ధాలు చేసి ఇది ఇస్తా, అది ఇస్తా, అది చేస్తా, ఇది చేస్తా. ఏది సార్? ఏది చేసింది? ఏది చేసింది అని చెప్పండి సార్. అన్ని అబద్ధాలు మూట కట్టుకొని వాడు సీఎం కూర్చులో కూర్చోండి జనాలకి ఇబ్బంది పెడుతుండు. పచ్చని తెలంగాణకి అన్ని నిండా ముప్పుల నీళ్ళను మోసిండు. మంచి పని ఏం చేయలేదు. అన్ని అబద్ధాలు మూట చేసుకొని ఇయ్యాల ఆయన. లేదు సార్. రైతు బంధు ఇస్తున్నా 3 ఎకరాలు ఉన్నాయి కానీ చేయడం లేదు. మళ్ళీ అది అంట చేసే వాళ్ళకే ఇస్తాడంట, చేయని వాళ్ళకి ఇయ్యారంట. వాళ్ళు 3 ఎకరాలు భూమి వాళ్ళు ఉన్నారు. ఒకసారి చేస్తారు, ఒకసారి చేయరు. అందరికి ఇవ్వాలి కదా సార్. సరే 10 ఎకరాలకి ఇవ్వదు కానీ 3 ఎకరాలు 4 ఎకరాలు వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాలి కదా. ఇప్పుడు నాకు వరి పొలం 1 ఎకరం ఉంది, ఎకరం పెట్టుకుంటా, 2 ఎకరాలు ఉంటాయి. మరి ఆయనకి ఇవ్వాలంట. ఆయన ఎందుకు ఇవ్వడు సార్? ఎందుకు ఇవ్వడు? పట్ట భూమికి ఇవ్వకపోతే దేనికి ఇస్తావు? నువ్వు ఆయన చెప్పిన మాట ఏంటి, ఇలా చేసిన మాట ఏంటి? అబద్ధాలు మూట కట్టుకొని. కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇప్పుడు చీరలు పట్టు చీరలు ఇస్తున్నారు. అన్ని పదాలు ఏది పట్టు చీర, ఏది ఏ చీర లేవు సార్.